నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయ వసతి గదిలో ఇద్దరు యువతి యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్రంగా కలకలాన్ని రేపుతోంది. ఆలయ పరిసర పరిధిలో ఉన్న గౌరీ సదన వసతి గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వసతి గది నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది కిటికీ గదిలోంచి చూడగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారాన్ని అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో యువకుడి పేరు మల్లేష్ గా గుర్తించారు. మరో యువతి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ నాడు తీసుకుందాం. కృష్ణ, మరి ఈ ఇద్దరు ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు ఈ యువతి యువకులు? అలాగే దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మరి యువతికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు అంటున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అర్చన, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానంలో విషాదం చోటు చేసుకుంది. ఆలయ గోపురానికి కూతవేటు దూరంలో ఉన్న గౌరీ సోదన్ కాటేజ్ లో రూమ్ నెంబర్ 130లో ఒక యువకుడు ఒక యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో ఈ హైదరాబాద్ కు చెందిన మల్లేష్ అనే వ్యక్తి ఈ నెల 13వ తేదీన కాటేజ్ లో రూమ్ కు అద్దెకు తీసుకొని రూమ్ లోనే ఉన్నాడు. గత 2 రోజులకు దర్శనానికి కూడా వెళ్ళినట్టు కూడా సమాచారం అందడం లేదు. కాకపోతే అక్కడ ఆలయం వద్ద ఉన్న గుమాస్తాలు కానీ కింద రూమ్ కీపింగ్ చేసే అబ్బాయిలు కానీ తరచూ వెళ్లి రూమ్ ను సందర్శించి వారికి రూమ్ లో దిగిన వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అలాంటి విషయాలన్నీ ఆరా తీయాల్సింది. కానీ అక్కడ గుమాస్తాలు ఎవరు విధుల్లో లేకపోవడంతోనే ప్రస్తుతం వీరు గత 4 రోజులుగా అది విగత జీవులుగా పడి ఉన్నారు. ఇదే నేపథ్యంలో పక్కన రూమ్ లో వాళ్ళు వచ్చి ఆ పక్కన రూమ్ లో అద్దెకు తీసుకొని దిగేంత వరకు కూడా అక్కడ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం బయటికి పొక్కనేయకపోవడం శోచనీయమనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ యువతి పేరు కూడా సరిత, ఆ సంగారెడ్డి జిల్లాకు చెందిన సరితగా ఆధార్ కార్డులో పేరు ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికి వివాహం అయిందా లేక ప్రేమికుల అనే విషయం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో గుమాస్తా కూడా తరచూ వచ్చి రూమ్ ను సందర్శించి ఉంటే ఈ పాటికి విషయం ఎప్పుడో వెలుగు చూసిండేదని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ గౌరీ సదన్ కాటేజ్ లోని సీసీ కెమెరాల వద్ద కూడా వారు ఎప్పుడు బయటకు వెళ్లారు, ఎప్పుడు లోపలికి వస్తున్నారు అనే అంశాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించే క్రమంలో పడుకున్నారు. కేవలం అక్కడ ఉన్న గుమాస్తాలు గినగా త్వరితగతిన ఈ రూమ్ వద్దకు వచ్చి పర్యవేక్షించి రూమ్ సర్వీసింగ్ బాయ్స్ గిన చూసి ఉంటే ఈ విషయం ఎప్పుడో వెలుగు చూసిండేదని కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువజంటకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అర్చన, అయితే వాళ్ళు ఏదైనా విషయం సేవించి ఆత్మహత్యకి పాల్పడ్డారా లేక ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డారా? అది ప్రాథమికంగా ఆత్మహత్య అనే నిర్ధారణ కూడా వచ్చారా పోలీసులు? ప్రస్తుతం వాళ్ళు ఈ నెల దగ్గర 13వ తేదీన రూమ్ లోకి దిగిన మరుసటి రోజే ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరొకరు ఆ ఫ్యాన్ కు ఉండే హ్యాంగర్ పొక్కి ఉరి వేసుకుని ఆ యువతి ఇద్దరు వేలాడుతూ ఉరి వేసుకొని చనిపోయారు. ప్రస్తుతం వాళ్ళిద్దరు వేలాడే క్రమం చూస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నారన్న కోణంలోనే పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళైతే తెలంగాణ